అగ్ని సాక్షిగా ఎపిసోడ్ 28. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు బోసిగా అనిపిస్తుంటే మౌనంగా హాల్లో కూర్చుంటాడు రాము. కానీ ఆయన మనసు నిండా మాత్రం చెప్పలేనంత సంతోషం. ఇద్దరి కూతుర్లకి మంచి సంబంధాలు దొరికాయని, ఇక తమ బాధ్యతలు తీరిపోయాయని. ఏమిటండి అంతలా ఆలోచిస్తున్నారు? అంటూ వస్తుంది రేఖ అక్కడికి. ఏమీ లేదు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయి ప్రశాంతంగా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటారాయన. నిజమేనండి. ఇక నాకు ఏ దిగులు లేదు. నా పూర్తి శ్రద్ధ ఇక మీ ఆరోగ్యం మీద మాత్రమే. అంటుంది చిన్నగా నవ్వి. రాము కూడా ప్రతీకగా నవ్వుతాడు. కొన్ని రోజుల తర్వాత తన ఆఫీస్‌కి వెళ్ళిన రేవంత్‌కి అందరూ విష్ చేస్తుంటే చిన్నగా నవ్వి థాంక్స్ చెప్తాడు. ఇక తన ఫోకస్ అంతా వర్క్ మీద పెడుతూ అందర్నీ పరుగులు పెట్టిస్తాడు పని మరలా గాడిలో పడే వరకు. అందరూ వర్క్స్‌లో మునిగిపోతారు. రేవంత్ ఆలోచనలో మునిగి నిద్రపోయిన నందుకి సాయంత్రం అవుతుండగా మెలకువ వస్తుంది. లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. అప్పటికింకా రూమ్స్‌లో నుండి ఎవ్వరూ బయటకి రాకపోవడంతో పనమ్మాయి పెడతానంటే వద్దని తనే అందరికీ టీ పెడుతుంది. పనమ్మాయి గౌరీని ఉల్లిపాయలు, మిర్చి కట్ చేయమని చెప్తుంది. ఇంతలో అన్నపూర్ణ లేచి వస్తుంది హాల్లోకి. టీ తీసుకువెళ్ళి ఆమెకిచ్చి, నిష్క ఏ స్నాక్స్ ఇష్టంగా తింటుందమ్మమ్మా? అంటూ అడుగుతుంది నందు. దానికి పునుగులంటే చాలా ఇష్టం అని చెప్తుంది అన్నపూర్ణ. గౌరీ అంటూ పిలుస్తుంది నందు. ఏంటమ్మా? అంటూ వస్తుంది ఆమె. ఇంట్లో దోసపిండుందా? అయిపోయిందా? అంటూ అడుగుతుంది. ఉందమ్మా అంటుందామె. సరే అమ్మమ్మగారు, మీరు టీ తాగండి అంటూ లేచి కిచెన్‌లోకి వెళ్తుంది నందు. దోసపిండిని తీసుకొని కట్ చేసిన ఆనియన్స్, మిర్చి అందులో వేసి, ఉప్పు వేసి, ఇంకా కరివేపాకు సన్నగా తరిగి అందులో వేసి, అంతా కలిపి పక్కన రెడీగా పెడుతుంది. అప్పుడే నిష్కా లేచి బయటకి వస్తుంది. హాల్లో అన్నపూర్ణని చూసి నిద్ర మత్తుతో వచ్చి ఆమె భుజం మీద వాలిపోతుంది. ఆమె నవ్వుతూ నిష్కా చెంప నిమురుతుంది. నిష్కా లేచి రావటం చూసిన నందు పునుగులు వేస్తుంది. కొద్దిసేపటి తర్వాత వేడి వేడి పునుగులు విత్ కొబ్బరి కారం ఇంకా పల్లి చట్నీ ప్లేట్లో వేసుకొని హాల్లోకి తీసుకొని వచ్చి నిష్కా కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే తన ముక్కుకి దగ్గరగా పెడుతుంది నందు. అన్నపూర్ణ నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. తనకు ఇష్టమైన స్మెల్ ముక్కు పుటాలకి తాకగానే వెంటనే కళ్ళు తెరుస్తుంది నిష్క. ఆనందంతో ఫేస్ వెలిగిపోతుంది. అమ్మా! నాకేనా? అంటూ అడుగుతుంది నందు వైపు చూసి. హ్మ్. నీకే అంటూ ప్లేట్ తన చేతికివ్వబోతుంది నందు. నాకు వద్దు. నువ్వే తినిపించు. ఇక నుండి ఇంట్లో ఉన్నప్పుడు నేనేమి తినాలి అనిపించినా నువ్వే నాకు తినిపించాలి. నీకేమీ అభ్యంతరం లేదుగా? అంటూ ఆశగా అడుగుతుంది నిష్క. అమ్మని రిక్వెస్ట్ చేయకూడదు. దేనినైనా హక్కుగా అమ్మ దగ్గర నుండి పొందాలి. అంటుంది నవ్వుతూ నందు. నిష్క సంబరపడిపోతుంది. అయితే పెట్టు అంటూ నోరు తెరుస్తుంది ఆత్రంగా. కాలుతుంది అని చిన్నగా ఊది కారం, చట్నీ అద్ది నోట్లో పెడుతుంది నందు. సూపర్! అంటుంది అది తిన్న నిష్క. గౌరీ అమ్మమ్మ గారికి కూడా తీసుకురా అని చెప్పి తను నిష్కాకి పెడుతూ ఉంటుంది. అన్నపూర్ణకి తెచ్చి ఇస్తుంది గౌరి. తినటం మొదలుపెట్టిన అన్నపూర్ణ నిజమే అద్భుతంగా ఉన్నాయి అంటుంది తింటూ. నిష్కాకి కడుపు నిండా తినిపించి కిచెన్‌లోకి వెళ్తుంది నందు. తన ప్లేట్ తీసుకొని నిష్కాకి టీ తీసుకొని బయటకి వస్తుంది. నందు తింటూ ఉంటుంది కబుర్లు చెప్తూ. అందరూ కొద్దిసేపు మాటల్లో పడతారు. అందరికీ ఏమి కూరలిష్టమో కనుక్కొని డిన్నర్‌లోకి అవి చేస్తాను అని కిచెన్‌లోకి వెళ్ళడానికి లెగుస్తుంది నందు. నీకెందుకు శ్రమ? గౌరీ చేస్తుంది కదా! అని అంటుంది అన్నపూర్ణ. అవునమ్మా! తను చేస్తుందిలే అంటుంది నిష్కా కూడా. లేదు, నా చేతి వంట మీరు తినలేదు కదా! ఈరోజు తిందురుగాని అంటూ నవ్వుతూ కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది నందు. అన్నపూర్ణ, నిష్క ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. గౌరి కూరగాయలు కట్ చేసి ఇస్తుంటే చకచకా వంట చేస్తుంది నందు. అప్పటికి టైం నైట్ 7 అవుతుంది.
వంట అయిపోవడంతో బయటకి వస్తుంది నందు. ఇంకా రేవంత్ గారు రాలేదేంటి అనుకుంటూ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. నిష్క తన రూమ్‌లో చదువుకుంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ మొదలవ్వకపోయినా, ఆ తాళికి ఉన్న బలం చాలా గొప్పది. ఆ వేద మంత్రాలకున్న శక్తి ఇంకా గొప్పది. ఆ శక్తి మీ ఇరువురిని ఒకటి చేస్తుంది. అనుకుంటుంది అన్నపూర్ణ మనసులోని రేవంత్ కోసం ఎదురుచూపులు చూస్తున్న నందుని గమనించి. ఇంతలో రేవంత్ కార్ సౌండ్ వినపడ్డంతో నందు మొహంలోకి వెలుగు వచ్చి చేరుతుంది. కాల్ మాట్లాడుతూ లోపలికి అడుగు పెడతాడు రేవంత్. తనని చూసి చిరునవ్వుతో ఎదురు వెళ్లి తన చేతిలో బ్యాగ్ తీసుకోబోతుంది నందు. రేవంత్ ఒక చూపు చూసి ఆమెకివ్వకుండా కాల్ మాట్లాడుతూనే పైకి వెళ్ళిపోతాడు తన రూమ్ వైపు. నందుకి బాధగా అనిపించి అన్నపూర్ణ వైపు చూడలేక కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. అంతా గమనించి మౌనంగా ఉండిపోతుంది అన్నపూర్ణ. రేవంత్ రూమ్‌లోకి వెళ్లి కాల్ మాట్లాడి కట్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాడు బెడ్ వైపు. నైట్ డ్రెస్‌తో సహా అన్నీ రెడీగా ఉంటాయి. అసహనం మొదలవుతుంది తనలో. టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి నందు పెట్టిన డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో మువ్వల శబ్దం వినిపించడంతో వెనక్కి తిరుగుతాడు రేవంత్. టీ ఇంకా పునుగుల ప్లేట్ రేవంత్‌కి ఇవ్వబోతుంది. "అక్కడ పెట్టు" అంటాడు రేవంత్ మరి మాటకి ఆస్కారం లేకుండా. నందు మౌనంగా అక్కడ పెట్టేసి కిందకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.